హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. రీసెంట్గా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను. సో అక్కడ మా ఇంట్లో బాగా పండ్లు పువ్వులు అయితే కాసాయి, నిమ్మకాయలు అవి. సో అందుకని వీడియో తీద్దాము, గుర్తుగా ఉంటుందని చెప్పేసి వీడియో అయితే తీశాను. నార్మల్గా ఏంటంటే మేము ఉండేది క్వార్టర్స్లో. నాన్న సెమీ గవర్నమెంట్ జాబ్ చేసేవారు, ఇప్పుడు రిటైర్డ్ అయిపోయారు. ఇంకో కొద్ది రోజుల్లో మేము ఆ ఇంట్లో అయితే వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. నాకు తెలిసి దాదాపు 30 to 40 years వరకు మేము అదే ఇంట్లో ఉంటున్నాము. సో కరెక్ట్గా మేము ఇప్పుడు ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళిపోతున్న ఈ టైంలో బాగా పువ్వులు కాయలు బాగా కాస్తున్నాయి. నాకైతే చాలా బాధగా ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు అవన్నీ చూసి ఇంకా ఇవి వదిలిపెట్టి మేము వెళ్ళిపోవాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది. మా సొంత ఇండ్లలాగా మేము చాలా మొక్కలు అయితే అక్కడ నాటుకున్నాము. ఈ పువ్వులు ఈ మొక్కల్ని చూస్తుంటే అసలు వదిలి వెళ్ళాలని అయితే అనిపించదు. బట్ ఏం చేయాలి, తప్పదు కదా. సో మనుషులైనా సరే మొక్కలైనా సరే మనతో ఎన్ని రోజులు ఉండాలని, రుణానుబంధం ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు మాత్రమే కదా మనం వాటితో ఉండగలము. సో ఇవన్నీ మేము వదిలేసి వెళ్ళిపోవాలంటే నిజంగా చాలా కష్టంగానే ఉంది. ఎందుకంటే ఎప్పుడు మా ఇంట్లో కళకళలాడుతూ బాగా మాకు పువ్వులకైతే ఏ కొరత ఉండదన్నమాట. అన్ని సన్నజాజులు కానీ ప్రతి ఒక్క చెట్టు కూడా ఉంది. బ్యాక్ సైడే కాకుండా ఫ్రంట్ సైడ్ కూడా మల్లె మొగ్గలు అన్నీ ఉన్నాయన్నమాట. సో ఎప్పుడు మా ఇంట్లో పువ్వులు పూస్తూనే ఉంటాయి. సో దేవుళ్ళకైతే ఎప్పుడు పెడుతూనే ఉంటాము. మేము కూడా ఎప్పుడు పెట్టుకుంటూనే ఉంటాము. ఒక్క మల్లె తీగ నుంచి ఎన్ని చెట్లు వచ్చాయో చెప్పలేము. అన్ని మొక్కలు అయితే వచ్చేసాయి చుట్టూ. సో మొత్తం అన్నీ మేము స్వయంగా తెచ్చుకొని, ఆంధ్రా నుంచి తెచ్చుకొని మేము నాటుకున్నాము. మేము ఉంటున్నది కర్ణాటకలో అనమాట. సో అక్కడికంటే కూడా ఆంధ్ర పువ్వులు అయితే చాలా బాగుంటాయని చెప్పి మల్లె మొగ్గలు అక్కడి నుంచి తెచ్చుకొని మల్లె చెట్టులు నాటుకున్నాం అనమాట. సో ఇక్కడ మా ఇంట్లో ఉండే మల్లె పువ్వులకి బాగా డిమాండ్, చుట్టుపక్కల అందరూ అడుగుతూ ఉంటారు. సో అలా మేము తెచ్చుకున్నాం అనమాట పువ్వుల్ని, చెట్లని. ఇవైతే చిన్న కనకాంబరాలు అంటారు కదా, సో ఇవి చిట్టి కనకాంబరాలు అని కూడా అంటారు. ఇవి కూడా మా ఇంట్లో ఫుల్గా స్ప్రెడ్ అయిపోయాయి. ఒక మొక్క నాటాము, మొత్తం తోట మొత్తం అవే స్ప్రెడ్ అయిపోయి వచ్చేసాయి. గోరింటాకు చెట్లు కానివ్వండి, దానిమ్మకాయలు అన్నీ కాసే టైంలో ఇప్పుడు మేమైతే వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. సో చాలా ఫీలింగ్గా అనిపిస్తుంది. సో ఫైనల్గా ఒకటి గుర్తుగా ఉంటుందని చెప్పేసి నేను ఇలా వీడియో అయితే తీశాను. మేబీ మీరు ఇలా ఎవరైనా ఫేస్ చేశారా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇవన్నీ కూడా మేము ఎంతో కష్టపడి నాటుకున్న మొక్కలండి. చూస్తుంటేనే చాలా కష్టంగా అనిపిస్తుంది. సో మీరు కూడా ఇలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? మీ ఇంట్లో ఇలాంటి ఏదైనా వెరైటీ స్టోరీస్ ఉన్నాయా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఇక మీద వస్తూనే ఉంటాయి వీడియోస్. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.